నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తాం, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మిథున్ రెడ్డికి త్వరలోనే బెయిల్ వస్తుంది, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధీమా. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విజ్ఞప్తి. జుహితా ఒలింపిక్స్లో పథకం సాధించడం ఖాయం, కామన్వెల్త్ గేమ్స్ విజేతకు విద్యార్థుల ఘన స్వాగతం. లలితానగర్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, లేడీస్ వాకర్స్ ట్రాక్ ఏర్పాటుకు ఆదిరెడ్డి హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే, స్థానికంగా నెలకొన్న సమస్యలన్నింటికీ తాము పరిష్కారం చూపిస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని 42వ డివిజన్ రత్నంపేట వాంబేలోని 98 వాంబే గృహాలకు మంచినీటి సదుపాయం కల్పించడం జరిగిందని, ఆ కుళాయిలను ప్రారంభించి అందుకు సంబంధించిన నీటి పన్ను పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఇటీవల ట్రాన్స్ఫార్మర్స్ వేయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటన్నింటినీ చేస్తామని అన్నారు. పనిచేసేవారు ఎవరూ గుర్తుంచుకోవాలని స్థానిక ప్రజలను కోరారు. ఇక్కడి పార్టీ ప్రజలకు గతంలో తెలుగుదేశం పార్టీ అండగా ఉందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ మల్లా వెంకటరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, బుడ్డిగ రాధ, కేవి శ్రీనివాస్, సావిత్రి, వానపల్లి శ్రీనివాస్, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎంతో మంది హామీలు ఇచ్చారు, మాటలు చెప్పారు, కానీ మేము వచ్చిన ప్రతిసారి మీకు ఏదో ఒక పని చేసే వెళ్తా ఉన్నాం. ఆ చివరిన లైట్లు లేవంటే లైట్లు వేయించాం, చివరిన ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు లేదు, మాట వస్తే మాకు కరెంట్ అటు ఇటుగా మారుతూ ఉంది, లైట్లు పోతున్నాయి, ఇళ్లలోని ఫ్యాన్లు పోతున్నాయి అంటుంటే మీకు ట్రాన్స్ఫార్మర్ అడిగారు, ట్రాన్స్ఫార్మర్ వేయించాం, రోడ్లు వేయించాం, డ్రైనేజ్లు వేయించాం, ఇంకా చేయవలసినవి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అతి దగ్గరలో చేస్తాం. మిమ్మల్ని కోరేది ఒకటే, అభిమానం ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం. ఎన్ని అభిమానాలు ఉన్నా మీకు పనిచేసే వారన్నది ఎవరన్నది మీరు గుర్తించాలి. ఈరోజు మీకు శాసనసభ్యుడిగా నేను పనిచేశాను, గతంలో శాసనసభ్యురాలుగా నా భవానీ నా భార్య పనిచేస్తున్నారు. అలాగే గతంలో అంతకుముందు కార్పొరేటర్గా మల్లారాజు గారి ఒక సతీమణిగా చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా మీకు తెలుగుదేశం పార్టీ సేవ చేస్తూ ఉంది. ఇప్పుడు కూటమి మీకు అన్ని విధాలుగా కూడా అండదండలు ఇస్తూ ఉంది. కాబట్టి మీకు పని చేస్తున్న వారు ఎవరన్నది గుర్తించి ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు ఇవ్వండి, మాకు మరింత బలం ఇవ్వండి. తప్పకుండా మీరు అడిగే ప్రతి సమస్యని తీర్చే బాధ్యత మాదని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సంక్షేమం అందిస్తూ ఉన్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు అండదండలు ఇస్తూ ఉన్నారు, మా వెన్నంటే నడుస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఎవరెవరో కొంతమంది అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మీరు గట్టిగా చెప్పాలి. మన మున్సిపల్ కాలనీ వాంపేకి ఎవరు పని చేశారు, ఎవరు స్పందిస్తూ ఉన్నారు, అడిగిందల్లా ఎవరు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు కూడా చర్చించుకొని మాట్లాడుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, అధికారికంగా 98 సర్టిఫికేట్లు కూడా వచ్చేసినాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆలూరు ఎమ్మెల్యే బి విరూపాక్షి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. ధర్మాన మాట్లాడుతూ ఎంపీ మిథున్ రెడ్డిని దోషిగా కూటమి ప్రభుత్వం ప్రచారం చేయడంపై మండిపడ్డారు. ఆయనపై ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఆయనను దోషిగా నిర్ధారించడం ఏంటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రత్యర్థులందరినీ దోషులుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తోందని, త్వరలోనే మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందని అన్నారు. ఆయనకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. విరూపాక్షి మాట్లాడుతూ చంద్రబాబును జైలుకు పంపారనే కక్షతోనే మిథున్ రెడ్డిని జైలుకు పంపారని, ఇది కక్షపూరిత చర్య అని అన్నారు. లిక్కర్ స్కామ్తో తనకు ఏ విధమైన సంబంధం లేదని మిథున్ రెడ్డి ఇప్పటికే చెప్పారన్నారు. వారి వెంట మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ఉన్నారు.
దయచేసి ప్రభుత్వం కేసులు పెట్టినటువంటి వాళ్ళందరూ దోషులే అనేటువంటి భావన సమాజంలో ఉండాలని ప్రత్యర్థులు కోరుకుంటారు. కానీ నేను సమాజానికి కోరేది ఏంటంటే, రాజకీయాల్లో నేడు ప్రత్యర్థుల్ని దోషులుగా చూపించడానికి అధికారాన్ని అంతటినీ ఉపయోగించేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దోషులని ఎవరినైనా మనం అనాలంటే కోర్టు నిర్ధారించినంత వరకు దోషులుగా మనం చెప్పలేము. ఆరోపణలు చేయబడ్డ వ్యక్తులుగానే వీరిని చూడాలి. వారితో కలిసాం. ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాడు. కోర్టులో అతనికి బెయిల్ వస్తుందన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. వారందరికీ, ఒక కుటుంబానికి అందరికీ మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. వారు రాజకీయాల్లో చాలా కాలం ఇంకా సమాజానికి సేవలు అందించాల్సినటువంటి వాడు. వారి కుటుంబానికి జిల్లాలోనూ రాష్ట్రంలోనూ చాలా మంచి పేరుంది. నేను చిత్తూరు జిల్లాలో చాలా కాలం ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. వారన్ని గ్రామాలతో ఆ కుటుంబానికి, రామచంద్రరెడ్డికి, రామచంద్ర కుటుంబానికి, ఈ నితిన్ రెడ్డికి సంబంధాలు కలిగి ఉన్నవాళ్ళు. సహజంగానే ప్రత్యర్థులకి వీరంటే ఒక రకమైనటువంటి కోపం ఉంటుంది. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే, ఎదుర్కొంటాం. ఈ పవన్ కళ్యాణ్ కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది తప్ప వాళ్ళ పరిపాలన గురించి అసలు లేదు. ఇప్పుడు ఎంతోమంది మహిళల్ని చేరదీస్తున్నారు. దాని గురించి అసలు వాళ్ళ పార్టీ నాయకులు, ఈ జనసేన నాయకులైతేనేమి, ఈ టీడీపీ నాయకులైతేనేమి, ఆడవాళ్ళని ఎంతోమంది చూస్తున్నాం. మేము కాదు, మీడియా, సోషల్ మీడియాలో చూస్తున్నాము. దాని గురించి అసలు ఎక్కడ కానీ ఆ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు. ఓన్లీ వైసీపీ వాళ్ళని ఎలా జైలుకు పంపించాలా, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలనేది తప్ప వీళ్ళకి పరిపాలన మీద అసలు లేదు. వీళ్ళకి పరిపాలన విధానం అసలు లేదు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు దాదాపు 4వ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన దాదాపు 76 సంవత్సరాలు నడుస్తున్నాయి. అవును, ఏది ఎవరు తప్పు చేసినారా, ఉప్పు చేసినా అనేది లేకున్నట్ల ఓన్లీ వాళ్ళకి ఏం కాల, వైసీపీని ఎలా ఇబ్బంది పెట్టి జైలు పంపాల. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆయన రాసుకొని లోకేష్ గారు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్లో రాసుకున్న అది తప్ప చేస్తున్నారు తప్ప వాళ్ళకి వేరే ఆలోచన లేదు. మీకు ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రజలేం తిక్కులు కాదు, ప్రతిదీ గమనిస్తున్నారు ప్రజలు. ఖచ్చితంగా మీకు బుద్ధి వచ్చే టైం దగ్గర పడుతుంది. మీకు ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవీ హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు. 2 రాష్ట్రాలకు ఎన్డీఏ కూటమి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. స్థానిక రాజీవ్ గాంధీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులు కేసులకు భయపడి మోడీకి మద్దతు పలుకుతున్నారని, ఇండియా కూటమి బలపరిచిన సుదర్శన్ రెడ్డికి 2 రాష్ట్రాల ఎంపీలు ఓటు వేస్తే ఆయన ఖచ్చితంగా గెలుస్తారని అన్నారు. వ్యవస్థలన్నింటినీ మోడీ తన గుప్పెట్లో పెట్టుకున్నారని, తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేశారని, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా విభజన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. దేశంలో నక్సలిజాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, వారి పోరాటం కేవలం అధికార దుర్వినియోగంపై మాత్రమేనని వ్యాఖ్యానించారు. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ అభ్యర్థికి ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియడం లేదని, జగన్ లాంటి నాయకుడిని తాము ఎప్పుడూ చూడలేదని అన్నారు. హర్షకుమార్ తనయుడు జీవి శ్రీరాజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సబ్జార్పడానికి ప్రయత్నించాడని చెప్పి దానికన్నీ మరి పొగబెట్టి వెళ్ళగొట్టారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మోడీ పొగరదించాలంటే ఈ ఎలక్షన్ ఒక బుద్ధి చెప్పాలని చెప్పి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా అంటే నా ప్రయత్నం అంతా బచ్చగాడు నేను, కానీ మీ ఎంపీలు తలుచుకుంటే ఏమన్నా చేయగలరు. మీ ఎంపీలను అభ్యర్థిస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ నేను అధికారంగా కూడా ఏం మాట్లాడను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు అందరూ కలిశారంటే, మీ ఎంపీలందరూ 30 మంది మీరు వ్యతిరేకంగా ఓటేశారంటే మొత్తం దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. మనకి గౌరవం, తెలుగుదేశానికి, తెలుగు వాళ్ళకి గౌరవం అన్నది దక్కుతుంది.
ఆలోచించుకోండి. ఎందుకంటే ఇది సీక్రెట్ బ్యాలెట్, ఎవరు దేనికి ఓటేశారో తెలియని బ్యాలెట్ ఇది. కాబట్టి దయచేసి మీరు కానీ ఓట్లు వేశారంటే ఖచ్చితంగా ఒక మంచి బ్యూటిఫుల్ రిజల్ట్ వచ్చిందంటే మటుకు మనం అన్నీ సాధించుకోగలుగుతాం. ఒకసారి ఆలోచించండి. ఉన్నాడు కదా మన ఉపరాష్ట్రపతి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు ఈవేళ, ఆయన ఇళ్ళ మీద ధన్కర్ గారు ఆ ఇళ్ళ మీద సిరాగొచ్చి ఈ వాళ్ళు ఇచ్చిన ఈ హౌస్ కూడా అక్కర్లేదని చెప్పి ఎవడో ప్రైవేట్ వాడి ఇంటికి గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. అలా మీరు కూడా వెళ్ళిపోండి, వానప్రస్థానంలోకి వెళ్ళిపోయే టైం వచ్చింది. దయచేసి ఇంకా ఈ భారతదేశాన్ని పాడు చేయడానికి మాత్రం ప్రయత్నించొద్దు. మొన్న ఒక అమెరికా నుంచి ఒక కుర్రోడు వచ్చాడు, దేవరాపల్లి చౌదరీస్ కుర్రోడు. ఆ కుర్రోడు చెప్తున్నాడు, ఈవేళ టోటల్గా అమెరికాలో ఉన్న ఇండియన్స్ అంతా కూడా నరేంద్ర మోడీని పచ్చి బూతులు తిడుతున్నారని చెప్పాడు. నరేంద్ర మోడీకి అందరూ కూడా ఎగ్రెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి, పచ్చి బూతులు తిడుతున్నారు. ఎందుకంటే ఇవాళ అమెరికాలో ఇండియన్స్ దగ్గర 55 లక్షల మంది ఉన్నారు. అందరూ కూడా ఫైనాన్షియల్ సౌండ్, వెల్ సెటిల్డ్ పీపుల్. వాళ్ళందరూ కనుక నీకు వ్యతిరేకంగా చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి నరేంద్ర మోడీ గారి చరిత్ర ఇంకా అయిపోయినట్టే. కాడు దయించి మీరు అద్వానీలాగా మురళీమనోహర్ జోషిలాగా రిటైర్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే తెలుగు ఎంపీలందరికీ కూడా మీకు ఆత్మాభిమానం, అంతరాత్మ అనేది ఉంటే, ఈ జగన్ గారు చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు, లేకపోతే ఈడెవడో చెప్పాడని కాకుండా మీ అంతరాత్మ ప్రకారం మీరు ఓటేసి సుదర్శన్ రెడ్డిని గెలిపించండి. ఆయన బాగా మేధావి, జడ్జి చేశాడు, సుప్రీంకోర్టులో కూడా జడ్జి చేశాడు. అటువంటి వాడు ఉపరాష్ట్రపతిగా ఉంటే మన దేశం బాగుపడటానికి అవకాశం ఉంది. అహ్మదాబాద్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో పసిడి పథకం సాధించి రాజమండ్రి వచ్చిన జుహితా గునాకు లాలా చెరువు హై స్కూల్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. బుధవారం రైల్వే స్టేషన్ వద్ద కుటుంబ సభ్యులు, ఆత్మీయులు స్వాగతం పలికి ఆమెను ఓపెన్ టాప్ జీప్లో ర్యాలీగా తీసుకొచ్చారు. లాలా చెరువు హై స్కూల్లో విద్యార్థులు ఇండియా మ్యాప్లా నిలబడి ఆమెకు జేజేలు పలికారు. ప్రధానోపాధ్యాయురాలు, అధ్యాపకులు ఆమెను అపూర్వంగా స్వాగతించారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అక్కడకు చేరుకొని జుహితా గునాకు సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కామన్వెల్త్ క్రీడల్లో రాజమండ్రి ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన జుహితా గునా ఖచ్చితంగా ఒలింపిక్స్లో పసిడి పథకం సాధించడం ఖాయమన్నారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25,000 రూపాయలు నగదు సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. సాప్ చైర్మన్తో మాట్లాడి క్రీడల పరంగా ప్రోత్సహిస్తామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీజేపీ నాయకులు కందికొండ రమేష్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూడుపూడి పార్థసారథి, టీడీపీ నాయకులు చాపల చిన్నరాజు, కందికొండ అనంత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పార్వతి వరలక్ష్మి. మా అమ్మాయి కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 2025 అహ్మదాబాద్లో జరిగిన 69 కేటగిరీ యూత్లో పాల్గొనడం జరిగింది. ఈ నెల 24 నుంచి 30 వరకు జరిగిన కాంపిటీషన్లో తన కేటగిరీ 69 కేటగిరీలో గోల్డ్ మెడల్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా హస్బెండ్ కూడా వెయిట్ లిఫ్టర్స్మే, నేషనల్ ప్లేయర్స్మి. నేను స్పోర్ట్స్ కోటాలో జాబ్ కూడా వచ్చింది నాకు సచివాలయం ఎంప్లాయ్ కింద. నేను ఎక్కడితో ఆగిపోకుండా నా అమ్మాయిని కూడా నా గేమ్కి పరిచయం చేసి ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలి, మనం ఆగిపోకూడదు, తనకు ఇంకా ఇన్స్పిరేషన్గా చెయ్యాలని ఒక ఉద్దేశంతో దాన్ని మన రాజమండ్రిలో భాస్కర్రావు సార్, శ్రీ ఆళ్ళ భాస్కర్రావు గారు మా గురువు గారండి, ఆయన దగ్గరికే తీసుకెళ్ళి అప్ చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు జుహితా గునా. నేను రాజమండ్రిలోనే స్టార్ట్ చేశాను. దీనికి ముందు నేను నేషనల్లో 3 మెడల్స్ సాధించాను. ఇప్పుడు ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్ సాధించాను కామన్వెల్త్తో. ఇంకా నేను 69 కేటగిరీలోని యూత్లో ఆడాను. ఇంకా నేను ఒలింపిక్స్లో కూడా మెడల్ తీయాలని కోరుకుంటున్నాను. లాలాచెరు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 9వ తరగతి చదువుకుంటున్నాను. స్థానిక 42వ డివిజన్ లలితానగర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నామాన వాసు, అడబాల నాగార్జున, ఆర్ఎస్ రాజు, శ్రీరాములు ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, స్థానిక పెద్దలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పంతం కొండలరావులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జన సైనికులు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ వై శ్రీను కోరిక మేరకు లేడీస్ వాకర్స్ ట్రాక్ను మంజూరు చేస్తున్నామన్నారు. ఈ నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నాయకులు కేక్ కట్ చేయగా తీన్మార్తో డ్యాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జవ్వాది మురళీకృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్, స్థానిక నాయకులు ఉర్లంకల లోకేష్, ఎల్లారాజు, శ్రీపాద మోహన్, గుదే రఘు, పడాల శ్రీను, బాబురావు, వైడిడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని ఒక పండుగ వాతావరణం వాడవాడగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. అంత ఘనంగా జరుగుతున్నప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఎవరు ఆపకూడదు, పోలీసులకు చెప్తున్నాం, కార్యక్రమం కొనసాగించుకోవాలి. ప్రతిపక్షంలోని తీరు వేరే, అధికారంలో ఉన్నాం కాబట్టి అన్ని విజ్ఞప్తి చేసుకోవాలి. దయించి కూటమి నాయకత్వం గమనించి మనం అధికారంలో ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనకు చెప్తా ఉన్నారో చాలా నిదానంగా వ్యవహరించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇందాక పెద్దలు గనికృష్ణ గారు చెప్పినట్లుగా ఈ కూటమి అన్నది బీజం వేయడానికి నాంది పలికింది పవన్ కళ్యాణ్ గారు. అది కూడా రాజమహేంద్రవరంలో. కాబట్టి రాజమహేంద్రవరానికి ఎప్పుడు ఒక బాధ్యత ఉండాలి. రాష్ట్రంలో ఎలా ఉన్నా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఎప్పుడు ఆ బలాన్ని పరిగణన చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు ఎక్కడ కూడా సాగనివ్వకూడదు. మనందరం కూడా ఏదైతే ఒక ఐక్యత ఉందో, ఒక ఫెవికాల్ బాండ్ లాగా అలాగే పవన్ కళ్యాణ్ గారు నిండు నూడేళ్ళు బాగుండాలని ఒక మంచి ఆశయంతో పనిచేస్తా ఉన్నారు. అలాగే సినీ పరంగా కూడా మనందరం కూడా అభిమానించే నటుడు కాస్త గుండెల్లోని బాగా సాగు అయ్యాలని, స్టెప్ అయ్యాలని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి. అలాగే యువతకు ఆశ కలుగుతున్న స్టెప్పులు కూడా వేయాలని అలాగే కూటమి పరంగా మీరందరూ కూడా గమనించాలి. మనందరం కూడా ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వం, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. ప్రజలందరూ కూడా కూటమి నాయకులందరూ చాలా బాధ్యతగా ఉన్నారు అనే తత్వంలో ఉండాలని తెలియజేస్తూ ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, మా స్ఫూర్తి ప్రదాత, మనందరికీ అభిమాన నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని స్థానిక లలితాబాద్లో లలితా నగర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులు నామన వాసు గారికి, నాగార్జున గారికి, జనసేన పార్టీ తరఫున ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 10 సంవత్సరాలు రాజకీయ పోరాటం చేసి గత ప్రభుత్వాన్ని గద్దెదించి ఈ రోజున అధికారంలో రావడానికి కూటమి తరఫున అవిశ్రాంతం కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాజమహేంద్రవరం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి వాటి నుంచి జనసేన పార్టీ తరఫున మన గత ఎన్నికల్లో పనిచేసినటువంటి నాయకులందరూ కలిసి ఏదైతే మార్కెట్ పార్టీ చేసుకుని పార్టీకి సంబంధించిన స్థలంలో దానిలో కమ్యూనిటీ హాల్, సచివాలయం ఏదో ప్లాన్ చేస్తే మనందరూ కూడా ప్రత్యేకించి లేడీస్ కోసం ఎక్సైజ్ వాకింగ్ ట్రాక్ అడిగారు. అది గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వెంటనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఆ ఎస్టిమేషన్ కూడా తయారు చేయించి డిజైన్ కూడా తయారు చేయించారు. త్వరలోనే దాన్ని శంకుస్థాపన చేసి వీళ్ళని బాగా దాన్ని పూర్తి చేసి అందుబాటులో తీసుకెళ్లాల్సిన ఈ గవర్నమెంట్ ఏర్పడిందంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారంటే దానికి ప్రధాన కారణం ఆ రోజుని పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందించడం, ఎన్నికల్లో మరి అప్రతిహతమైన మెజార్టీతో గెలుపొందడం, ఈ రోజు ఈ కార్యక్రమాలను అమలు చేయడం, దీనికి కారణం అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన కారణం. నిస్వార్థంగా ఇది ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత నిస్వార్థంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి తన తోడ్పాట్లు అందిస్తున్నారు, అదేవిధంగా ఫ్యాన్స్ కూడా అదే
పూర్తిగా సహాయ సహకారాలు అందించినటువంటి అభిమానులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఇదే విధంగా ఆయన వరవడిలో ఆయన ఆశలతో కొనసాగాలని వారు ఎవరికైతే ఆ కూటమితో వెళ్తున్నారో అదే కూటమికి మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్యకర్తలే నా బలమని, కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉండడమే తన జీవిత ధ్యేయమని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రణాళికతో రూపొందించిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమాన్ని గోరంట్ల కార్యాలయంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు వదులుకొని ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసే కార్యకర్తలకు మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యమని, వారందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం హుకుంపేట గ్రామానికి చెందిన యార్లగడ్డ స్వరూపారాణి సర్జరీ నిమిత్తం హాస్పిటల్కి వెళ్లేందుకు మొదటి రసీదును అందించారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ కడియం టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, నున్నా కృష్ణ, పండూరి అప్పారావు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒకసారి లైన్లో పెడితే చాలా హాస్పిటల్ లైన్లోకి వస్తాయి, కార్పొరేటర్స్ కూడా మన లైన్లోకి వస్తాయి. దాన్ని ఉపయోగించుకోవడం ప్రయత్నం చేయండి. నా వంతు నేను ఇక్కడి నుంచి ఈ నెల నుంచి 50,000 రూపాయలు ఎవ్రీ మంత్ బడ్జెట్ పెడతాను. మీరు ఫలానా కేసు మన కార్యకర్తని రికమెండ్ చేశారు, అలా 50,000 నుంచి 50,000 వరకు పరిమితి పెట్టుకున్నాం. ప్రస్తుతం మనలోనే ఉన్నవాడు ఎవరన్నా దానికి మ్యాచింగ్ చేసుకుంటే 50,000 నెల ఇస్తాను. మీకు ఎవరన్నా మ్యాచింగ్ చేస్తే ఆ పద్ధతిలో నుంచి పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ మనం ఇవ్వను. ఇవాళ ముఖ్యమంత్రి సహాయం నుంచి భారీగా చేస్తున్నాం. మర్చిపోవాలి, నిన్న వచ్చాం, మన ఇక్కడ 19 చేతులు రెడీ అయింది. రేపు నిన్న 40 పారాలు పంపించాను. మ్యాక్సిమం ముఖ్యమంత్రి సహాయం చేస్తే సహాయం అందుతుంది. మీ ద్వారా మీరు చెప్పిన పంపిస్తున్నాం. మ్యాక్సిమం అది కూడా అడుగుతున్నాం. కార్యకర్త సభ్యత్వం ఉంటే ఇంకా టాప్ ప్రయారిటీలో చేద్దామని చెప్పాను. సభ్యత్వం ఉన్నాక టాప్ అందరూ చేస్తున్నాము, అన్ని వర్గాలకి చేస్తున్నాం. కానీ సభ్యత్వం ఉంటే కొంచెం ప్రయారిటీ పెట్టి చేద్దాం అనేది నా ఆలోచన. అందుకని అడుగుతున్నాను. మా వాళ్ళు కూడా సభ్యత్వం ఉంటే ఆ కార్డు కూడా అటాచ్ చేయమనుకుంది. సభ్యత్వం ఉన్న వాళ్ళకి కొంచెం ప్రయారిటీ పెట్టి ఆ ముఖ్యమంత్రి సంగతి చేసుకొని. స్థానిక లలితానగర్లో నామాన ధనరాజు వీధిలో 28వ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. నామాన వాసు ఆధ్వర్యంలో బుధవారం పందిరిరాట ముహూర్త కార్యక్రమం ఘనంగా జరిగింది. కానుపూడి తాతాజీ చేతుల మీదుగా ఆలయ పురోహితులు పాకాల ప్రసాద్ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పందిరిరాటను ప్రతిష్ఠింపజేశారు. ఆ కనకదుర్గమ్మ దయతో దేవీ నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయం కావాలని, ఆ దుర్గామాత కరుణా కటాక్ష వీక్షణలు ప్రజలందరిపైన ఉండాలని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోలేటి శ్రీరాములు, అడబాల నాగార్జున, పెనుగొండ రామకృష్ణ, మల్లా వెంకట్రాజు, శ్రీపాద మోహన్, గంధం భైరవస్వామి, అప్పన్న బాబురావు, సంతీష్, ఆడారి లక్ష్మి, నారాయణ, బాలాజీరెడ్డి, అంజీ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్స్ పాల్గొన్నారు. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమః. పూజా సమయేన సర్వోపచార పూజాం సమర్పయామి నమః. జయ దుర్గా భవానికి, జయ దుర్గా భవానికి, జయ దుర్గా భవానికి, జయ దుర్గా ముఖామగాయదా సంపూర్ణ ప్రసాద బల సిద్ధిరస్తు.
స్వామి 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 ఇలా వెనక నుంచి రండి మీరు అండి ఇలా వచ్చారు కాదు అటువైపు నుంచి కొట్టాలి కానీ ఇటు నుంచి ఇలా కొడతారే మాకు వెనక ఏలగోలను గ్రామానికి చెందిన నురుకుర్తి సాల్మాన్ రాజు కుమార్తె ముత్యమాధురి పామాయిల్ తోటలో కూలి పని చేస్తూ ఉండగా పక్క పొలానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి తమను వీడియోలు తీసి కులం పేరుతో దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేశాడని దొండపాటి దుర్గా ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన తాను బతుకు తెరువు నిమిత్తం పొలం పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపింది. గతంలో ఆ పొలం తాను కౌలుకి తీసుకున్నానని అక్కడ పని చేయొద్దంటూ తమని ఇబ్బందులకు గురి చేయడమే కాక మా కులం అడిగి మరీ ఇబ్బందికరంగా అసభ్య పదజాలంతో దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన తమను దారుణంగా తిట్టిన అతన్ని వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు మాట్లాడుతూ దళితులు బీసీలను వేధింపులకు గురిచేస్తున్న శ్రీనివాసరెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కోర్టులో గొడవ పడుతున్నారు. కోర్టులో గొడవ పడుతుంటే ఈ మల్లిడి శ్రీనివాసరెడ్డి గారు అనే పక్క భూమి ఆసామి ఆయన ఏం చేయాలంటే ఈ భూమిని ఏదో రకంగా కుట్టేయాలనే ఉద్దేశంతో ఆ భార్య తరఫున చేరి మొన్నటిదాకా ఈ సాల్మాన్ రాజు గారు ఆయన తరఫునే పొలం నేను చూసుకుంటానని కౌలు చేసి కూడా ఈయన శిష్యులు మానేస్తే ఈయన బాబు నువ్వు అక్కర్లేదు మీరు చూసుకుంటావు పొలం చెప్పడంతో ఈయన దగ్గర నుంచి మళ్ళీ లావు దగ్గరికి వెళ్ళిపోయి లావు వైపు నేర్చేసి ఈయన ఈ సాల్మాన్ రాజు గారి కూతుర్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు. అక్కడ పెట్టుకున్నారండి. అక్కడ పెట్టుకున్న తర్వాత అక్కడికి మేము వెళ్ళేసరికి ఏమైందంటే అండి ఇది నేను అక్కడ సతికిలు పడిపోయి కూర్చోబడిపోయానండి. ఇదేంటి నేను పని నిమిత్తం వచ్చి నేను నా జనం అందరినీ బూతులు తిట్టుతున్నాను. నాకు ఇంత అవసరమా? నా పరిస్థితి ఇలాగ అయిపోయింది. పనికి వచ్చిన వాళ్ళు కూడా అనిపిస్తున్నాను వీళ్ళు నాకు రేపు పొద్దున్న పనికి రారు, 10 రూపాయల డబ్బులు పని చేసుకుని నేను తెచ్చుకుని గడుపుకోవాలి, రేపు పొద్దున్న ఎవరు నాకు పనికి రారని చెప్పి బాధపడుతూ ఉండిపోయానండి. ఈ లోపలని స్టేషన్కి వెళ్ళిపోయారండి, అందరిని తీసుకెళ్ళిపోయారండి. నేను ఒక్కదాన్ని సేలో ఉండిపోయాను సార్. మరుసటి రోజుని నాకు ఇక్కడ న్యాయం జరగదండి. ముందోసారి వెళ్ళాను సార్ రంగంపేట స్టేషన్కి. వెళ్ళిన అక్కడ నన్ను నుంచోబెట్టి మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి ముద్దాయింటి కూడా అతను కూర్చోబెట్టి ఆయన వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడాడు, నన్ను నిలబెట్టి మాట్లాడాడండి. తర్వాత అక్కడ వీడియో తీసేటప్పుడు కూడా అండి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అండి, ఈ మాధురి గారి బ్రదర్ అండి, ఈయన పేరు అరుణ్ కుమార్ అండి. ఆయన వచ్చాడండి, అంతలోకి ఆ వీడియో అతను తీసాడండి వెనకాల నుంచి. NH-16 రహదారి నిర్వహణ పనుల పర్యవేక్షణ కొరవడంతో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో రాజమండ్రి సమీపంలో కోల్కతా చెన్నై హైవేలో రహదారుల మెయింటెనెన్స్ పనులను మంత్రి పర్యవేక్షించారు. అన్నవరం నుంచి దివాన్ చెరువు వరకు 70 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని టోల్ ఆపరేట్ ట్యాక్స్ మెయింటెనెన్స్ పనులు ముంబైకి చెందిన ప్రైవేట్ సంస్థ సేఫ్వే చేపట్టింది. ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో రహదారి నిర్వహణ పనులు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో NH అధికారుల పర్యవేక్షణ కొరవడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికంగా అధికారులు ఆయా రోడ్ల నిర్వహణ పనులు జరుగుతున్న తీరుతెన్నులపై క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
స్థానిక 37వ డివిజన్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్, జనసేన పార్టీ మాజీ కోఆర్డినేటర్ అత్తి సత్యనారాయణ, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం చైర్మన్ వైవిడి ప్రసాద్, ఇతర వార్డు సభ్యులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధితో చిత్తశుద్ధితో చేస్తున్నారని, ఆయనకు జన సైనికులందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఈ వేడుకలను 37వ డివిజన్ జనసేన నాయకుడు దూడల శ్రీనివాస్ నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తాం, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మిథున్ రెడ్డికి త్వరలోనే బెయిల్ వస్తుంది, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధీమా. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి, మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విజ్ఞప్తి. జుహితా ఒలింపిక్స్ లో పథకం సాధించడం ఖాయం, కామన్వెల్త్ గేమ్స్ విజేతకు విద్యార్థుల ఘన స్వాగతం. లలితానగర్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, లేడీస్ వాకర్స్ ట్రాక్ ఏర్పాటుకు ఆదిరెడ్డి హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.